అందరూ దీపావళి ప్రిపరేషన్స్లో ఉన్నారు కదా. దీపావళికి ప్రాముఖ్యత ఏమిటి? నరకాసురుని రాక్షసుడిని పరమాత్మ వధించడం వల్ల జరిగింది ఒకటి. ఇంకా అది విజయదశమి నాడే చేస్తారు. అది విజయదశమి నాడు రామలీలకం చేస్తారు. అంటే నరుడు అంటే జీవుడు, వాళ్ళలో ఉన్న అసురుడిని సంహరించేసి మళ్ళీ కొత్తగా కొత్త దీపాలతో కొత్త సంకల్పాలతో శుభ సంకల్పాలతో మనం మళ్ళీ కొత్త సంవత్సరాన్ని ప్రారంభించాలి అన్నదే ముఖ్యంగా దాని యొక్క ఇది. అసురు గుణాలని తెలుసో తెలియకో పోయిన సంవత్సరంలో మనం చాలా అసుర స్వభావంతో ప్రవర్తించుంటాం, తప్పులు చేసుంటాం, దోషాలు జరిగి ఉంటాయి. వాటన్నిటినీ శుభ్రంగా మనం ఎలాగైతే సంక్రాంతి నాడు భోగి రోజున పాత సామానంతా తీసేసి భోగి మంటల్లో పడేస్తామో, దీపావళికి మొత్తం ఇంట్లో ఉన్న పాత సామానాన్ని తీసేసి ఇల్లంతా శుభ్రంగా నీట్గా లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి వీలుగా తయారు చేస్తాం. లక్ష్మీదేవి అంటే మళ్ళీ మనం ఎక్కడ పొరపాటు పడుతూ ఉంటాం, కేవలం ధనమే అనుకుంటాం. అందుకని అసురు భావాలు ఎక్కడికి పోవు, అవి అంటిపెట్టుకునే ఉంటాయి. ధనం వద్దని అనట్లా, ధనమూలం మితం జగత్ అనొద్దు. ధనం అవసరమే. ఎంతవరకు అవసరం? నాకు కర్మలు అంటుకోకుండా, నా కర్మలు పాపాల కింద మారకుండా, నేనేమన్నా కర్మలు చేస్తే అవి కేవలం పుణ్యంగానే మారేలాగా ఉన్న కర్మలు చేస్తున్నంతసేపు అది సహజం అమ్మ. లేకపోతే ఏమవుతుంది? దానివల్ల మనకి ఎక్కువ నష్టమే జరుగుతుంది. అందుకని మనం ఏమనుకున్నాం, ఐశ్వర్యాల్లో ఏం ఐశ్వర్యాలు ముఖ్యం అనుకున్నాం? జ్ఞానము, వైరాగ్యం, అవి కూడా ఐశ్వర్యం కిందే వస్తాయి. కాబట్టి ఇన్ని ఐశ్వర్యాలు ఇమ్మని భగవంతుడిని కోరుకుంటూ శుభ సంకల్పాలు చేసేలాగా, నాలో జ్ఞానం వృద్ధి పొందేలాగా, వైరాగ్యం కూడా ఎప్పుడు అవసరమైతే అప్పుడు వైరాగ్యం కూడా వచ్చేలాగా, దానికి ఎందుకయ్యా అంటే నాలో మమత్వ భావన, అలాగే అహం బుద్ధి, మమత్వ బుద్ధి. అహం బుద్ధి అంటే ఏంటి? అహం బుద్ధి అంటే నేను అనేది. అహం అంటే దేని వలన వస్తుంది? ఇది నా శరీరం, దేహాభిమానంతో వచ్చేది అహం బుద్ధి. ఈ దేహానికి సంబంధించిన అన్నిటితో ఉన్న సంబంధ బాంధవ్యాలతో వచ్చేది మమత్వ బుద్ధి. ఈ అహం బుద్ధి, మమత్వ బుద్ధి, ఈ రెండింటి వలన మనకి ఈ జ్ఞానం అనే వైరాగ్యం రాకుండా అడ్డుపడుతూ ఉంటాయి. కానీ అవి అడుగడుగునా తెలుసుకుంటూ నేను ఆత్మస్వరూపాన్ని అనే ఒక యథార్థాన్ని తెలుసుకుంటూ ఉండడం కోసమే శుభ సంకల్పాలు చేసుకుంటూ పరమాత్మని ఆశ్రయించాలి. సత్సంగంలో ఈరోజు మనం ఉన్నామంటే అర్థం ఏంటంటే మనందరం కూడా ముముక్షువులం. అంటే ముక్తిని కోరుకుంటున్న వాళ్ళం. ముక్తిని కోరుకుంటున్న వాళ్ళు ఇక రకరకాల ఆత్మలు ఉన్నాయి. ఒక్కొక్క ఆత్మ ఒక్కొక్క ప్రయాణం చేస్తుంది ఇప్పటి వరకు. ఎలాగైతే ట్రైన్ ఎక్కడానికి ప్లాట్ఫామ్ మీదకి అన్ని రకాల ప్రజలు వస్తారో అందరూ అదే ట్రైన్ ఎక్కడానికి వస్తారు. కానీ రకరకాల ప్రజలు వస్తారు అక్కడికి. అందరూ ఒకే స్టేటస్లో ఉంటారా? ఉండరు. అదేవిధంగా సత్సంగానికి వచ్చేవాళ్ళు కూడా ఆత్మలు కూడా రకరకాల స్టేజ్లో ఉంటాయి. ఆ స్థాయిని బట్టి మనకి తర్వాత స్థాయికి ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముముక్షువుల్లో కూడా ఆ భేదం ఉంటుందన్నమాట. ఆ భేదాన్ని చూసుకుంటూ పక్క వాళ్ళతో పోల్చుకోకూడదు. నేను ఎలాగని కాదు, మీరు మీ పాత జన్మలతో మీ యొక్క స్థితి ఏంటో మీరు తెలుసుకోవాలి. ఎవరి కాళ్ళు తెలుసుకోవాలి. సత్సంగం ఒక అద్దం లాంటిది. అద్దంలో మీ మొహం చూసుకుంటారా, పక్క వాళ్ళ మొహం చూస్తారా? మన ముఖమే చూసుకుంటాం. న్యాచురల్గా సత్సంగంలో కూడా నేను వచ్చిన తర్వాత నా ముఖమేమో చూసుకోవాలి. ఇక్కడ సలహా సంప్రదింపులు
అభిప్రాయ సేకరణ వల్ల ఉపయోగం ఏమీ లేదు. ఎవరికి వాళ్ళు ఈ సత్సంగం అనే అర్థంలో చూసుకుంటూ వాళ్ళ వాళ్ళు సరి చేసుకోవడమే సత్సంగం యొక్క ఉద్దేశం. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ప్రహ్లాదుడు ఉన్నాడు, అసురుడు కొడుకయ్యి సకల లోకాలకి అధిపతి అయినటువంటి కొడుకు తండ్రి ఉండి కూడా తను కేవలం పరమాత్మను మాత్రమే కోరుకున్నాడు. అంటే ఆత్మ పరిస్థితి ఏంటి? చాలా పరిపక్వమైనటువంటి స్థితిలోకి వచ్చేసినటువంటి ఆత్మ. అంటే అది ఎటువంటి ప్రలోభాలకి లొంగదు. మనం ఇంకా కొన్ని ప్రలోభాలకి లొంగుతూ ఉంటాం. ఇందులో కొంతమంది కొన్ని ప్రభావాలు లొంగుతారు, కొంతమంది కొన్ని ప్రలోభాలకి లొంగరు. అది దాని ఆత్మ యొక్క స్థితి. ఇందులో ఏ ఆత్మ అయితే పూర్తిగా శరీరానికే ప్రాముఖ్యత ఇస్తూ ఉందో అది జస్ట్ ఈ మధ్య మానవ జన్మలోకి వచ్చిందనమాట. అట్లా కాకుండా కొన్ని మనసుకే ప్రాముఖ్యత ఇస్తూ ఉందో కొన్ని మానవ జన్మలు అయిపోయి కొద్దిగా పరిపక్వం చెందింది. అది ఈ ఇది మనసుకు సంబంధించినటువంటి ఇది, అలాగే భౌతిక శరీరానికి సంబంధించిన రెండూ దాటిపోయి ఆత్మస్థితికి ఎప్పుడైతే చేరుకుంటామో అది పరిపక్వమైనటువంటి స్థితి. ఆ పరిపక్వ స్థితి రావడం కోసమే ఈ సత్సంగాలు, ఈ మానవ జన్మలన్నీ ఇన్ని జన్మలు ఎత్తడానికి కారణం ఏంటంటే, ఆ స్థితి ఎప్పటికైనా మనం ఆ పరిపక్వ స్థితిని చేరడానికి రకరకాల జన్మలు తీసుకుంటూ ఉంటాం. ఈ జన్మలు తీసుకోవడానికి దేనికి తీసుకుంటూ ఉన్నాం? ప్రలోభాలని తగ్గించుకోవడం కోసం కోరుతూ ఉన్నాం. ప్రలోభాలు ఎందుకు తగ్గించుకోవాలి? నేను ఇది కాదు, ఈ శరీరమే కాదు, నేను ఆత్మని, నేను నాకు సరైన జోడి ఎవరయ్యా అంటే పరమాత్మే. నా భర్త ఎవరయ్యా అంటే పరమాత్మే. నా తండ్రి ఎవరయ్యా అంటే పరమాత్మే. నాకు నిజమైన స్నేహితుడు ఎవరయ్యా అంటే పరమాత్మే. ఆ భావన వచ్చేంత వరకు ఈ శరీరంలో మన జన్మలు ఎత్తుతూ ఉండాల్సిందే. ఆ ఎత్తే క్రమంలో ఏం జరుగుతూ ఉంటుంది? మనం ఏం పోగొట్టుకోవాలి? ద్వంద్వాస్థితి పోగొట్టుకోవాలి. సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఒకేలాగా తీసుకుంటారు. వాడు ఈ సత్పురుషులు అనమాట. ఎవరైతే ప్రముఖ స్వామి, మహాన్ స్వామి, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస ఇటువంటి గొప్పవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సుఖ దుఃఖ స్థితిని వాళ్ళు ఎప్పుడు కూడా పట్టించుకోరు. ప్రహ్లాదుడు, అంబరీషుడు వీళ్ళెవరూ కూడా జనకుడు వీళ్ళ సుఖ దుఃఖాలని దాని గురించి వాళ్ళు ఏమి పెద్దగా ఇబ్బంది పడరు. రెండింటిని ఒకలాగానే చూస్తారు. ఆ జనకుడి కండి మనకు సాధ్యం కాదు, ఇప్పుడు సాధ్యం కాదు, కానీ ఎప్పటికైనా నీకు అది సాధ్యమైతేనే నీ ముక్తి వస్తుంది. దానికి సత్సంగము, ఈ మానవ జన్మలు అనేవి మెట్లు అన్నమాట. కాబట్టి ఒక్కొక్క ఆత్మ ఒక్కొక్క స్థాయిలో ఉంటుంది. కాకపోతే మనం ఏంటంటే పరస్పరం ఒకళ్ళొకళ్ళు హెల్ప్ చేసుకుంటూ ఉన్నాం. తర్వాత స్థాయికి రావడానికి కోసం చేయి పట్టుకొని అందించి పైకి తీసుకెళ్తూ ఉన్నాం అన్నమాట. ఇప్పుడు గురుస్థానంలో కానీ సద్గురు స్థానంలో కానీ ఎవరు ఉన్నారనుకోండి, వారి భావన ఎట్లా ఉంటుంది? చాలా ప్రలోభాలకి వాళ్ళు లోను కారు. కానీ మన ముముక్షులుగా ఉన్నవాళ్ళు చాలా ప్రలోభాలకి లోన్ అవుతూ ఉంటారు, కానీ తర్వాత రిపెంట్ అవుతూ ఉంటారు. ఇదేమిటి ఇలా అయిపోయింది, నాకు తెలియకుండా అయిపోయింది, తెలిసి ఇలా మూర్ఖంగా చేశానేంటి, ఎందుకు ఇలా జరిగిపోతుంది అని అక్కడప్పుడు ఆలోచిస్తూ ఉంటుంది ముముక్షు అన్నవాళ్ళు. మిగతా వాళ్ళు ఏం చేస్తారు? అలా ఆలోచించరు. పక్క వాళ్ళతో పోల్చుకుంటూ నేను అంతగా వాళ్ళకన్నా బాగున్నా కదా, నాకెందుకు ఇలా జరగాలి అని అనుకుంటూ ఉంటారు. వాళ్ళు ముముక్షువులు కారు. గుర్తుపెట్టుకోండి. మన ముముక్షత్వానికి ఒక పరీక్ష ఏంటంటే, ఇప్పుడు నేను నా గతం ఆలోచిస్తున్నానా, రెండు కంపేర్ చేస్తున్నానా, లేదు నా పరిస్థితి పక్క వాళ్ళ పరిస్థితి కంపేర్ చేస్తున్నాను. ఇట్లా ఈ రెండింటి తేడా గమనించండి. నేను నా పక్క వాళ్ళ పరిస్థితికి కంపేర్ చేస్తున్నాను అంటే నేను ముముక్షుని కాను, ముముక్షు దారిలో నేను లేను అని ముందే షాక్ కొట్టినట్టుగా మెలుకోవాలన్నమాట. ఇదేంటి నేను ముముక్షుని కదా, ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాను అనుకోవాలన్నమాట. కాబట్టి స్వార్థం కానీ, లోభం కానీ, మోహం కానీ, మదం కానీ ఇవన్నీ మనకి రాకూడదు. కాబట్టి ఆ రకంగా మనం ఇప్పుడు విష్ణు సహస్రనామ శ్లోకం ఆల్రెడీ సగం వచ్చేసాం. దాదాపు 70 శ్లోకాలకు వచ్చేసామంటే ఏంటంటే పరమాత్మ ప్రతి దాంట్లో చూడడం నేర్చుకున్నాం ఏమ్మా. అలాగే మనలో మనం కూడా చూసుకోవడం నేర్చుకున్నాం. ఇంకా ఎలా చూసుకోవాలో మనం కూడా చెబుతాం. ఏ శ్లోకం అమ్మా ఇప్పుడు? వెరీ గుర్తుందమ్మా? చదవండి ఒకసారి, అందరు కలిసి చదవండి.
సర్వవిన్నః అంటే సర్వ ఉన్నతుడు, సర్వతశ్చక్షు అన్ని వైపులా కన్నులు కలవాడు, అంటే శుద్ధ చైతన్య స్వరూపుడు, సర్వవ్యాపి కాబట్టి ఆయన అన్నింటినీ అన్ని దిక్కుల నుండి చూడగలడు, అంటే సర్వాన్ని సాక్షి అయి దర్శించగలడు. విశ్వతశ్చక్షు అంటారు, అంటే ఆయనకి అన్ని వైపులా నేత్రాలు ఉన్నాయి, అంటే ఆయన చూడనంటూ ఏది లేదు. మరి ఈ భావంతో మనం ఉంటున్నామా? ఉన్నాం కదా, అస్సలు ఉండం. ఈ భావంతో మనం ఉన్నట్లయితే మనం భగవంతుడిని గ్రహించినట్టే లెక్క, భగవంతుడితోనే మనం ఉన్నట్టు అనుకోవాలి. దీనికి మనం చిన్న కథ కూడా చెప్పుకున్నాం కదా, భగవద్గీతలు కూడా చెప్పుకున్నాం. టీచరు స్టూడెంట్స్ ఆయన చాక్లెట్లు ఇవ్వడం పిల్లలకి, ఎవరో చూడకుండా తినమని చెప్పడం, కానీ పిల్లలందరూ తినేస్తారు, కానీ ఒక పిల్లవాడు మటుకు తినకుండా ఆ చాక్లెట్ తీసుకుని వెనక్కి వచ్చేయడం. వస్తేనేమో టీచర్ ఏమో అదేమిటో తినకుండా తెచ్చేసి అందరూ తిన్నారు కదా అంటే, మీరేమన్నారు మాస్టర్ అంటే, ఎవరో చూడని చోట వెళ్ళి తిను అన్నారు కదండి. ఎవరు చూడకపోవడం ప్లేస్, భగవంతుడు చూడడం ప్లేస్ ఎవరు ఉంటుందండి అంటే, అది ముముక్షువు యొక్క లక్షణం. మనం ఆ స్థాయిలో మనం ఉండాలి. నేను చేసే ఆలోచన ఎవరితో వస్తారో, నేను మాట్లాడితే కదా నేను చేసిన పని కదా చూసేది కాదు. నీ ఆలోచన ఆల్రెడీ రికార్డ్ అయిపోయింది. ఎక్కడ? భగవంతుడి డిక్షనరీ రికార్డ్ అయిపోయింది. రికార్డ్ అయిపోయి ఆయన ఆల్రెడీ మార్కులు వేసేసాడు. ఆయన సరే ఆలోచన తాగుతాడా చూద్దాం, 30 మార్క్స్ వేస్తాడు. తర్వాత ఏం చేస్తాడు? ఆలోచనని మాటల్లో పెడతాడు, ఇంకో -30 వేసాడు ముందు, తర్వాత ఇంకో -30 ఆచరణలో కూడా పెట్టేశాడు, ఇంకో -30 -90 మార్కులు వచ్చేవాడికి. తర్వాత ఎన్ని పుణ్యకార్యాలు చేసినా కూడా ఆ బాకీ తీర్చడానికే సరిపోతుంది. ఆ బాకీ ఎప్పుడు తీరాను, మళ్ళీ నేను ఎప్పుడు మనిషి జన్మ ఎత్తాను, ఎప్పుడు నా వ్యవహారం నడిచాను, ముక్తి ఎప్పుడు వచ్చాను. మనందరిది ఏంటంటే బాధ కలిగినప్పుడు ముక్తి అంటుంటాం, సంతోషం ఉన్నప్పుడు దేవుడు కనపడ్డాడు, సంతోషంగా ఉన్నప్పుడు దేవుడు కనిపించడు. అందుకని ఫస్ట్ ప్రయారిటీ భగవంతుడికి ఇవ్వాలి. మొదటి ఓటు ఎవరికి వేయాలి? భగవంతుడికే వేయాలి. ప్రతి క్షణం ఎవరికి ఇవ్వాలి? భగవంతుడికి మాత్రమే ఇవ్వాలి, భగవంతుడికి మాత్రమే ఇవ్వాలి. తర్వాత భగవంతుడికి సంబంధించినవన్నీ కూడా చూడగలిగే శక్తి నీకున్నప్పుడు వాళ్ళకి కేటాయించు. సపోజ్ ఉదాహరణ, మీరు సేవ చేయడానికి వెళుతున్నారు, ఏదైనా పని మీద వెళ్తున్నారు, ఆ పని సేవాభావంతో చేస్తున్నట్లయితే భగవంతుడిని అక్కడ చూసి అది భగవంతుడి పనిగానే భావించి ఆ పని చేయి. అప్పుడు నువ్వు భగవంతుడి దూరంగా ఉండవు. భగవంతుడిని వదలడం మట్టుకు మనం చేయకూడదు. సత్సంగానికి నేను వస్తున్నాను అంటే ఏంటి? ఇది భగవంతుడికి సేవ. భగవంతుడు కొంత ముముక్షు జీవులని ఇక్కడ కూర్చోబెట్టి వారికి నా ద్వారా ఆయన వాణిని మీకు వినిపించడం జరుగుతూ ఉంది. సో ముముక్షులైన వాళ్ళు దాన్ని గట్టిగా ఒడిసి పట్టుకొని జాగ్రత్తగా జారిపోకుండా దాన్ని జాగ్రత్తగా స్టోర్ చేసి ఆ రకంగా జీవించడానికి ప్రయత్నిస్తారు. అటువంటి మార్గం, అటువంటి గైడు, అటువంటి ఒక పద్ధతి భగవంతుడు ఇక్కడ ప్రవేశపెట్టాడు. వచ్చినప్పుడు ఇక్కడ స్వయంగా నారాయణని కూర్చోబెట్టి మనం సత్సంగం చేస్తున్నాం అంటే ఆయన ఆధ్వర్యంలో నడుస్తోంది. అంటే ఆయన ఇక్కడ ఎవరు యజమాని? ఎవరు ఇక్కడ? పరమాత్మే. పరమాత్మే యజమాని. మనందరం కూడా ఆయన సమక్షంలో గురు శిష్య సంబంధంతో ఇక్కడ కూర్చున్నాం. అర్థమైంది కదా? ఈ రకంగా మనం భావించినప్పుడు ఏమవుతుందంటే పరమాత్మని ఎక్కడా మనం మర్చిపోయే సమస్య రాదు. కానీ ఏం జరుగుతుంది? సత్సంగంకి వచ్చి మనం ఎవరిని గుర్తు తెచ్చుకుంటాం? ఇంట్లో వాళ్ళని గుర్తు తెచ్చుకుంటాం, లేకపోతే ఏదో విషయం గుర్తు తెచ్చుకుంటాం. అక్కడ ఏం జరిగింది? పరమాత్మకి అవమానం జరిగినట్టే కదా, అవునా కదా? ఇక్కడదాకా ఎందుకు? మీ ఇంట్లో పనమ్మాయి ఉంటుంది, పనమ్మాయి మీరు ఏదో పని చెప్తున్నారు, అమ్మాయి అటు చూస్తే సరేనమ్మా అందనుకో, ఏంటి అటు చూసి మాట్లాడతావు, ఇటు చూడు అని అంటావా? వింటున్నావా లేదా అంటావా? అంటే నీకు ఏం అసలు గౌరవం లేదా, లెక్క లేదా? నేను నీకు చెప్తుంటే అటు చూస్తున్నావేంటి? నువ్వు విన్నావు లేదా నాకు ఎట్ట తెలుస్తుంది? నువ్వు చేస్తావు నా గ్యారంటీ ఏంటి? భగవంతుడు కూడా అట్లాగే అనుకుంటాడు. అప్పుడు ఆవిడ రాలేదు కానీ నెక్స్ట్ జన్మ బెటర్ లెక్క అని చెప్పి ప్రమోషన్ ఇవ్వడానికి సంకోచించి, సర్లే ఆయన దయామయుడు కాబట్టి కొన్ని సత్సంగ అకౌంట్ చూడయా నాడు కనీసం కూర్చున్నారండి, ఇక్కడ కూర్చోడం వరకు వచ్చారా, సరే కానీ నెక్స్ట్ జన్మకి ఏమన్నా కొంచెం చెవులు సరిగ్గా వినే అవకాశం కల్పిద్దాం అని అనుకుంటాడు. ఎందుకంటే మనిషి జన్మ రావడం మళ్ళీ మనకి ఖాయం కాబట్టి జాగ్రత్తగా మళ్ళీ మనం దాన్ని పట్టుకోవాలంటే మళ్ళీ మనిషి జన్మగా ఇది మనం అన్నీ నేర్చుకొని
ఆ స్థాయికి రావడానికి మళ్ళీ నాన్నక బాలారిష్టాలు పడాలి, అన్నీ పడాలి, ఇవన్నీ మామూలుగా పడాల్సిందే కదా. అవన్నీ కూడా అంత అవసరం ఏముంది? జ్ఞానం తెలిసాక పాస్వర్డ్ తెలిసాక ఓపెన్ చేసాడే కదమ్మా. అని తెలివిగా కొంచెం కష్టం ఇది, కానీ సాధన అన్నది చేయాలి. అది ఇక్కడ చెప్తున్నాడు. ఈ సర్వోన్నతుడు అన్ని వైపులా దృష్టి కలవాడు ఆయన. అనీశః అంటే తనకి ఈశుడు లేనివాడు, అంటే తన చూసేవాళ్ళు ఇంకెవరు లేరు, అంటే ఆయన శాసించేవాళ్ళు ఎవరు కూడా లేరు అని ఉపనిషత్తులో కూడా చెప్పడం జరిగింది. నా తస్యేసే కశ్చన, ఆయన మనల్ని చూస్తారు కానీ ఆయన చూసేవాళ్ళు ఇంకా వేరే ఎవరు లేరు. శాశ్వత స్థిర, ఏ మార్పు చెందకుండా సర్వకాలాల్లో ఉండేవాడు. ఆత్మ కూడా అంతేనా? ఆత్మ కూడా ఏ మార్పు చెందకుండా ఉంటుందా? ఆత్మ అంటేనే మార్పు చెందనది, ఆత్మ అంటేనే మార్పు చెందనది. కానీ ఆ డౌట్ ఎందుకు వచ్చింది మనకి? మనం ఆత్మ అనగానే దేహాత్మ బుద్ధి వచ్చింది కాబట్టి మనం అలా అనుకుంటున్నాం. దేహం మారుతూ ఉంది కాబట్టి, మళ్ళీ ఆలోచనలు మారిపోతూ ఉన్నాయి కాబట్టి, క్షణం మన మనసే ఆత్మ అనుకుంటున్నాం కాబట్టి మనకు అనుమానం వచ్చింది. కానీ వాస్తవంగా అది కాదు. ఆత్మకి రకరకాలైనటువంటివి చెప్పా కదా, ఒక్కొక్క ఆత్మకి ఒక్కొక్క స్థితిలో ఉంటుందన్నమాట. ఉదాహరణ చెప్పాలంటే, ఒక చెత్త సముద్రం ఉందనుకోండి, మహాసముద్రం ఉంది. ఆ సముద్రం పరమాత్మ అనుకోండి. అందులో ఉన్నటువంటి పరమాత్మలో ఉన్న ఈ నీటి బిందువులన్నీ మనమే, అంటే ఆయనతో పాటే అక్షరధామంలో ఉన్నాం, ముక్తిధామంలో ఉన్నాం. ఇందులో ఒక అల వచ్చింది. ఆ అలలో ఏం జరుగుతాయి? కొన్ని జరుగుతూ ఉంటాయి, కొన్ని అటు వెళ్తాయి, కొన్ని ఇటు వెళ్తుంది, ఇటు వెళ్తుంది. కొన్ని ఏం చేస్తాయి? ఒడ్డుకి వెళ్ళిపోతాయి, కొన్ని ఒడ్డుకి వెళ్ళి కొట్టుకుంటాయి. కొట్టుకున్న తర్వాత ఏం చేస్తుంది? అవన్నీ అంటే అర్థం ఏంటి? ఈ కెరటాలే మనలో ఉన్నటువంటి ఆత్మస్థితి అన్నమాట. డిస్టర్బెన్స్ వస్తుంది ఆత్మలో. వచ్చేటప్పటికి అందులో సంస్కారాలు మొదలవుతాయి. అంటే భగవంతుడికి ఎంత దూరంగా జరుగుతున్నది. అదేమనుకుంటుంది? నేను సముద్రం కాదనుకుంటుంది, నేను భలే కదులుతున్నానే, నేనే వేరే అనుకుంటుంది. అప్పటివరకు స్థిరంగా ఉన్న సముద్రం ఒకసారి ఒక అల కింద వచ్చేటప్పుడు, పరమాత్మ సంకల్పం అది. పరమాత్మ ఏం చేస్తాడు? చిన్న సంకల్పం చేసేటప్పటికి ఒక అల కింద వస్తుంది, చైతన్యం అంటారు దాన్ని. ఆ చైతన్యంలో కొన్ని జీవులు ఏమవుతాయి? ఇరుక్కుంటాయి మనలాగా. ఆ ఇరుక్కుని ఏం చేస్తాయి? అట్లాగా ఇదేదో బాగుంది అనుకుంటూ ఉంటాయి అన్నమాట. అనుకుంటూ నేను సముద్రాన్ని కాదనుకుంటాయి, నేను వేరే, నేను ఎక్కడో వేరే నాకు నేనుగానే ఉన్నాను అనుకుంటాయి తప్ప కింద నేను సముద్రంలో భాగాన్ని అనేవి అనుకో. ప్రస్తుతం మన పరిస్థితి అదే. నేను నాది గొడవలో నేను భగవంతుడికి చెందిన వాడిని. అసలు మెయిన్ నా యొక్క తండ్రి కానీ తల్లి కానీ ఎవరైనా సరే భగవంతుడు అనే విషయాన్ని మర్చిపోయి కొన్ని మరీ అధమ ఆత్మలు ఏమవుతాయంటే ఫస్ట్ ఎక్కడికి వెళ్ళిపోతాయి? ఒడ్డుకి వెళ్ళిపోతాయి. అంటే రాయిలా అయిపోతాయి. ఫస్ట్ రాయిలా అయిపోయి, ఇప్పుడు అంతే కదమ్మా. ఇప్పుడు మీలో ఆత్మ ఉంది, నాలోనూ ఆత్మ ఉంది. నా ఆత్మ పురుషుడిగా భావిస్తుంటుంది, మీ ఆత్మ స్త్రీగా భావిస్తుంటుంది. అదేమిటి? ఆత్మకి పురుషుడు లేడు, స్త్రీ లేడు, కానీ ఏ శరీరం వస్తే అలా అనుకుంటుంటుంది ఆత్మ. మేక శరీరంలో తిరుగుతుంది, రేపు పొద్దున నేనే మేకనే అనుకుంటుంది ఆత్మ. అంతే, అది అంత అజ్ఞానంలో ఉందన్నమాట. అందుకని ఏం చేస్తుంది? తనలో సంస్కారాలు పోగొట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అన్నమాట. మధ్యలో గ్యాప్ వస్తుంది కదా. మేకగా పుట్టిన ఆత్మ శరీరం అయిపోయి వదిలేసింది అనుకోండి, ఆ గ్యాప్ ఉంటుంది. ఆ ఆత్మకి శరీరం లేదుగా ఇప్పుడు, కానీ ఆ సంస్కారాలు దానికి ఉండిపోతాయి. మేక సంస్కారాలు ఏంటి? అది 4 కాళ్ళతో నడుస్తుంది, మాట్లాడలేదు, ఆకలేసి తింటుంది, ఇక అవన్నీ దానికి అవే ఉంటాయి. అదే అనుకుంటూ ఉంటుంది ఇంకా అది. కానీ దాని నెక్స్ట్ పరిణామ క్రమంలో ఆ జంతువులన్నీ అయిపోతాయి దానికి. ఈ 4 కాళ్ళు తినడాలు అని జంతువులు, అంటే పశువుగా అన్ని పశువుల యొక్క ఆత్మలోకి వెళ్ళిపోతుంది. అది అన్ని పశు శరీరాల్లోకి వెళ్ళిపోతుంది. అన్ని పశు శరీరాలు వెళ్ళిపోయిన తర్వాత అన్నీ చూసేసింది కదా. ఇంకా చివరికి ఏమొస్తుందంటే ఇంకా అలా అనుకునే భావాలు ఇంకేం ఉండవు, అన్ని సంస్కారాలను అయిపోతుంటాయి. అప్పుడు దానికి మనిషి జన్మ అన్నది వస్తుంది. ఫస్ట్ మనిషి జన్మ రాగానే, ఫస్ట్ మనిషి జన్మ వచ్చినప్పుడు ఎలా ఉంటాడు? వాడు పశువులాగే ఉంటాడు.
పశువులాగే ఉంటాడు. అందుకని వాడు పాత సంస్కారాలన్నీ అవే ఉన్నాయి. వాడు ఏమనుకుంటాడు, ఆకలేస్తే తినడం, నిద్ర వస్తే పడుకోవడం, ఇంతకు మించి వాళ్ళ ఆలోచనకు వేరే చైతన్యం ఉన్నది ఉండదు. అర్థమైందా? ఎందుకని ఇంకా వాడి పాత సంస్కారాలతో వాళ్ళ ఆలోచన కనెక్షన్ ఇంకా వాడి కారణ శరీరంలో ఉంది. దాన్ని మళ్ళీ నెమ్మదిగా వీళ్ళు ఇంకా మనుషులుగా మారినప్పుడు, సపోజ్ పల్లెటూరులో ఉన్నాడమ్మా, పల్లెటూరు అంతా బాగుంది అనుకుంటాడు. ఒకసారి ఆయన తీసుకొచ్చి సిటీ చూపిస్తే, అమ్ము చాలా ఉందిరా, నాలుగు ఆ జీవితం అంతా దండగా అయిపోయింది అనుకుంటాడు. అలా వీడికి రకరకాలుగా అలా కనెక్షన్ అవుతూ ఉంటారు. మిగతా ఉన్నతాత్మలన్నీ టచ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మీరందరూ సత్సంగానికి ఎందుకు వచ్చారు? లేదు, మనం ఈ సత్సంగంలో ఏదో ఉంది, ఇది బాగుంది, హాయిగా ఉంది, మనశ్శాంతిగా ఉంది, ప్రశాంతంగా ఉంది, ఏదో అనిపించింది మీ ఆత్మకి. అనిపించేటప్పటికి ఇక్కడ కొంత సమయం గడపాలనిపిస్తూ ఉంది. అది ఇప్పుడు కొత్తగా మొదలైందో ఈ జన్మలోనో తెలియదు. ఒక్కొక్క ఆత్మకి ఇప్పుడే మొదలై ఉండొచ్చు, నాకు తెలియదు. కొన్ని ఆత్మలకి ఎన్నో జన్మల నుంచి సత్సంగం అనేది పరిచయంగా ఉండొచ్చు. సో వాళ్ళు ఎందుకని ఈ సత్సంగం వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక ఆచరణలో ఒక భాగం మాత్రమే. ఎవరు ఏ ఆత్మలు అయితే సత్సంగానికి వస్తూ ఉన్నాయో అవి సత్సంగం లేకుండా ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఎక్కడ ఉంటాయి? ఎక్కువగా భగవంతుడి ఆరాధన, భగవంతుడి యొక్క పూజ, భగవంతుడి పుస్తకాలు చదవడం, భగవంతుడి దైవ సంబంధించిన వాటిలోనే ఎక్కువగా వాళ్ళు నిమగ్నమై ఉంటారు. కానీ ఆత్మలు ఈ ప్రాపంచిక వ్యవహారాల్లో ఎక్కువగా ఉండవు. అంటే ఏంటనమాట, ఆ వాళ్ళు ముముక్షులు అంటే వాళ్ళు ఎప్పటి నుంచో ఎన్ని జన్మల నుంచో వాళ్ళకి ఆధ్యాత్మికత మొదలైపోయింది. అట్లాగే కూడా కొంతమంది కేవలం సత్సంగం వరకు వస్తారు. అన్ని సంఘాలు ఇదే లెవెల్లో చేస్తారు. అన్ని సంఘాలు అంటే వాళ్ళు వెళ్ళే ఏ చోటుకైనా కూడా, ఏ గుంపులైనా కూడా అంతే సీరియస్గా ఉంటారండి. వాళ్ళు ఏ గుంపులో ఉన్నా కూడా అంత చక్కగానే ఉంటారు. కాబట్టి వాళ్ళు ముముక్షులు కాదు, వాళ్ళు గుంపు కావాలి. వాళ్ళకి ఏం కావాలి? ఒక గుంపు కావాలి అంతే. ఆ గుంపు ఎక్కడుంటే ఆ గుంపు ఏం చేస్తే గుంపులోకి వెళ్ళిపోతుంటారు. అది కాదు. అంటే వాళ్ళు ఇంకా కొన్ని జన్మలు పడతాయి. ఇది కొంచెం సత్సంగం రుచి తగిలింది కదా ఈ ఆత్మకి. రుచి తగిలాక ఏం చేస్తుంది? అది ఎంత తిరిగినా నాకేముంటో అక్కడికి సత్సంగంకి వెళ్తే అది బాగుందండి ఫీలింగ్ ఆత్మ ఫీల్ అవుతూ ఉంటుంది. ఫీల్ అయిపోయి నెమ్మదిగా మిగతా అన్నీ చేదనిపిస్తుంది. తినగ వేమి తీయనైనట్టు ఇక్కడ రివర్స్ అనమాట. ఈ లోక వ్యవహారాలన్నీ కూడా నెమ్మదిగా చేదనిపిస్తాయి. ఈ వైరాగ్య భావాన్ని కొద్దిగా వస్తూ ఉంటుంది. ఇది మాత్రమే బాగుందనిపిస్తూ ఉంటుంది. అందుకని ఏం చేస్తుంది, ఇంట్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు భగవంతుడి యొక్క ధ్యానం, భగవంతుడి యొక్క బుక్స్ చదవడం, రామాయణ భారత భాగవతాలు చదవడం, లేదు ఈ ఆడియోలు వినడం, వీడియోలు చూడడం అది చేస్తూనే ఉంటారు. సత్సంగం వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక భాగం మాత్రమే. మిగతా వాళ్ళు అలా కాదు. సత్సంగం సెపరేట్. అన్ని పనులు అవుతూ ఖాళీ దొరికితే, దేవుడు అనుగ్రహిస్తే, వెళ్ళాలనిపిస్తే, ఇంట్లో అన్నీ బాగుంటే అప్పుడు సత్సంగంలో కూర్చుంటారు. వాళ్ళు ముముక్షులు ఇమ్యూనిటీ కాదు. ఆ ఆత్మ కొంచెం టైం పడుతుంది అనమాట. ఇంకా అంటే ఇట్లా అనమాట. అంటే ఏంటనమాట, మనం ఒక్కొక్క ఆత్మ ఒక్కొక్క స్థితిలో ఉంటూ ఉంది. అలా పరిచయం అయ్యే కొద్ది ఏం చేస్తుందంటే ఆత్మ ప్రయాణం ఇంకా చిక్కబడుతుంటుంది. తనలో ఉన్న పాత సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకటిగా పోతూ ఉంటాయి. పోయే కొద్దీ కేవలం పరమాత్మతోనే ఈ ఆత్మ ఆన ఒక తృప్తిని, అదేమంటారంటే తృప్తి అంటారు, పూర్ణకాం అంటారు. అంటే పరిపూర్ణం అయిపోతుంది అన్నమాట. ఆత్మ పరిపక్వ స్థితి, పరిపూర్ణ స్థితికి చేరుకుంటుంది. అప్పుడు మళ్ళీ దాన్ని పరమాత్మ ధామంలోకి వెళ్ళి పరమానందాన్ని మాత్రమే అనుభవిస్తుంది. ఇక సుఖ దుఃఖాలు అనేవి ఉండవు. అంటే అప్పుడు వెళ్ళేంత వరకు ఉండవాడిని అంటే ఉంటాయి. అక్కడికి వెళ్ళకపోయినా ఇక్కడ కూడా వాళ్ళు సుఖ దుఃఖాలను ఏమీ పట్టించుకోరు. ఇప్పుడు మన సత్పురుషుల్లాగా వాళ్ళ సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా వాళ్ళు ఏమీ పట్టించుకోరు. అది ఆ స్థితి అనమాట. అర్థమైందా? ఆత్మల యొక్క స్థితులు ఏ రకంగా ముందుకెళ్తాయి, ఏ రకంగా మనం భగవంతుని చేరుకునే ప్రయత్నంలో వేరే కదా మరి. మనసు అంటే ఆలోచించేదమ్మా. రూపం కాదు. ఇప్పుడు మళ్ళీ సూక్ష్మ శరీరం ఏంటి, స్థూల శరీరం అంటే ఏంటి? పంచేంద్రియాలు. మనం అనకూడదు. మనం అంటే అది చాలా పెద్ద పదం. అది మనుషులంతా ఒకటే అన్నట్టు ఉంటుంది అనమాట. మనుషులంతా ఒకటేనా? కాదు. ప్రతి ఇంట్లో వాళ్ళు నలుగురే ఒకటి కాదు. ఈ మనుషులంతా ఎక్కడికో పోతాం ఎందుకు? ఇంట్లో నలుగురే ఒకటి కాదా కదా. తల్లి పుట్టి నలుగురు పిల్లలు ఒకళ్ళు కానే కాదు. కాబట్టి మనుషులంతా ఒకటే అన్నమాట. ఎంత బ్రాడో
మీరు అన్నట్టు మనం అన్నట్టు కాదు, అలా కాదనమాట. క్లియర్గా తెలుసుకోవాలి ప్రతిదీ కూడా. ఇది స్థూల శరీరం అంటే పంచేంద్రియాలతో ప్రవర్తించేది, పంచ విషయాలు కనెక్ట్ అయ్యేది, బయట విషయాలు కనెక్ట్ అయ్యేది. బయట విషయాలు చూసేది ఏంటి? కన్ను. సో కన్ను అన్నది ఒక ఇంద్రియం. బయట విషయాల నుంచి వినేది ఏది? చెవి, శ్రవణేంద్రియం. ఇట్లాగే పంచేంద్రియాలు ఉంటాయి. ఈ పంచేంద్రియాలు ఉండి శరీరం. ఈ ఇంద్రియాలు దేని వల్ల పనిచేస్తుంటాయి? వాటిని ఆదేశించేది ఎవరు? అటు చూడు, ఇటు చూడు, అది వినని. అది మనసు చెప్పేది. మనసు కాదు, యాక్చువల్గా బుద్ధి చెప్తుంది. మనసు అది లోపల ఉన్నది కనబడదు, సూక్ష్మ శరీరం. కనబడిందని ఏమన్నా మనం సూక్ష్మం, చాలా చిన్నదన్నమాట. అదే ఇన్ని చేస్తూ ఉంటుంది. ఏం చేస్తుంటుంది? మనసు చెప్తేనే బుద్ధి నిర్ణయిస్తుంది. ఇప్పుడు సపోజు మీ సత్సంగం రావాలా వద్దా అని డౌట్ వచ్చింది వాళ్ళ అనుకుందాం. రావాలా, వెళ్ళాలా వద్దా, అదే ఆలోచన ఎవరు చేశారు? ఫస్ట్ సత్సంగం అనే ఆలోచన ఎలా పుట్టింది? సత్సంగం అనే విషయం ఆల్రెడీ మీ మైండ్లో ముద్ర ఉంది. అది చిత్తం. అదేమంటారమ్మా? చిత్తంలో ఉంది, ఆల్రెడీ చిత్తంలో రికార్డ్ అయి ఉంది. ఈ టైం సరిగ్గా 3 అవ్వగానే ఇవాళ బుధవారం 3 అయింది అంటే సత్సంగం ఉంది అనే విషయం ఆలోచన చేసింది. ఎవరు చేసింది ఆలోచన? మనసు చేసింది. మనసులో స్టోర్ అయి ఉంది కదా. మనసు ఏం చేసింది? ఇంద్రియాలకి పంపించింది. ఎవరికి? నీ కాళ్ళకి, వాటికి. ఏమని? మరి 3 గంటలు అయింది సత్సంగం, వెళ్ళే సత్సంగం టైం అయింది, మరి వెళ్ళాలిగా అంటుంది. బుద్ధి ఉంటుంది, బుద్ధి నిర్ణయించాలి. బుద్ధి అంటే రథసారథి. గుర్రాలు, ఈ పగ్గాలేమో మనసు. ఈ రథసారథి ఎవరు? బుద్ధి. బుద్ధి ఏం చేస్తుంది? ఎప్పుడు వెళ్ళేదేగా, ఇవాళ వెళ్ళాలా ఏంటి? వాళ్ళ సాయంత్రం ఓటీటీలో మంచి సినిమా ఉంది, లేదా సాయంత్రం 6ంటికి మంచి పేరంటం ఉంది, లేదా షాప్ ఉంది, దీపావళిలో బోల్డ్ పనులు ఉంటాయి. ఇప్పుడు కూడా సత్సంగం ఎందుకు? ఈ వారం అంతా దీపావళి కింద వాడేసుకోవచ్చు మనం. పిల్లలు అనుకుంటారు కదా, దసరా అయింది దీపావళి చదువుకోరండి, మరి దీపావళి వస్తుంది కదా, మా దీపావళి చదువుకుంటాలి అంటారు. అదే టైప్లో అది ఏం చేస్తుందంటే బుద్ధి దాని యొక్క పరిపక్వత మీద ఆధారపడి ఉంటుంది. దాన్ని వివేక శక్తి అంటారు, వివేచన శక్తి. ఎందుకు బుద్ధిని మనం ఎలా పొదిని పెట్టాలి? నా లక్ష్యం ఏంటో తెలుసుకోవాలి, లక్ష్యం ఏంటో దానికి చెప్పాలి. నేను సత్సంగానికి వెళ్తుంది కాలక్షేపానికి కాదు, దానికి ఒక లక్ష్యం ఉంది. నేను ముముక్షుని, నాకు ముక్తి కావాలి. ఈ స్త్రీ జన్మ, పురుష జన్మ, ఆ జన్మ, ఈ జన్మ, ఈ చెలాకు పుట్టింది నాకు. నేను స్త్రీగా పుట్టాను బాధపడదాన్ని చూద్దామంటే పురుషుడు అట్టాగా ఏడుస్తున్నాడు. వాడి మీద సుఖం వచ్చేసాడే కనిపించట్లేదు. పోనీ పురుషుడిగా పుట్టి ఈడేమన్నా స్త్రీలు బాగున్నారు అనుకుంటే వాళ్ళు అట్టాగా ఏడుస్తున్నారు అని వాడికి తెలుసు. మరి ఏమిటి అన్నట్టు భావన మళ్ళీ పుట్టే కొద్ది ఏం జరుగుతుందో లక్ష్యం ఏర్పడుతుంది. ఈ సుఖ దుఃఖాలు, ఈ జన్మమరణ చక్రాలు ఏమిటి అవసరమా? ఈ మనిషి జన్మ వచ్చిందే దుర్లభం. గురువుగారు చెప్పారు సత్సంగంలో. మళ్ళీ సత్సంగం మెట్టిలోకి వెళ్ళిపోవాలి. మైండ్ ఏం చేయాలి? ఇమీడియట్గా చిత్తంలోకి వెళ్ళిపోవాలి. చిత్తంలో కూర్చోవాలంటే ఏం చేయాలి? ఈ ఆడియోలన్నీ పదే వినాలి. ఇప్పుడు మన సత్సంగాలు మీరు పదే వినాలి. వింటే ఏం చేస్తుంది? చిత్తంలోకి వెళ్ళి అతుక్కుపోతుంది. చిత్తం అంటే స్టిక్ అని అర్థం చేసుకోండి, జిగురు అనుకోండి. చిత్తం అంటే అతుక్కుపోతుంది. అప్పుడు అదేం చేస్తుంది? బుద్ధిని అటు ఇటు మళ్ళనివ్వదు. బుద్ధిని ఎటు చూసినా కూడా మళ్ళనివ్వదు. ఎందుకంటే ఖచ్చితంగా చెప్పుద్ది. ఏమిటి అటు ఇటు పిచ్చి ఆలోచన చేస్తున్నావు, ఓకే వెళ్తావు, తింటావు, అరిగిపోద్ది. తర్వాత ఏంటి పరిస్థితి? వాళ్ళు సత్సంగం పోతే ఏంటి పరిస్థితి? ఆడియోలో వస్తుందిగా అంటే ఆడియోలో వస్తుంది కానీ వినవుగా. మళ్ళీ దానికి ఏదో అంటావుగా, ఇంట్లో పనులు ఉన్నాయి అంటావుగా. కాబట్టి అక్కడ కూర్చొని కనీసం నువ్వు విన్నట్లయితే కొంచెమన్నా నీకు అర్థమవుతుందేమో, ప్రయత్నించు. ఎందుకంటే నీకంటే ఒక లక్ష్యం పెట్టుకున్నావు. ఇంకా చేయాల్సింది ఏం లేదు. పిల్లలు పుట్టారు, పెళ్ళి అయిపోయినాయి, ఇక చాలు, నాదేంటో నేను చూసుకోవాలి దారి అన్న ప్రయత్నం నీకు వచ్చినాడు. లక్ష్యం ఉంటుంది. లక్ష్యం లేనప్పుడు బుద్ధి నిర్ణయం తీసుకోవడానికి తటపటాయిస్తూ ఉంటుంది. ఎటు మొగ్గుద్ది ఎక్కువగా? ఎటు మొగ్గుతుంది బుద్ధి? ఎటువైపు మొగ్గుతుంది? సుఖం వైపు మొగ్గుతుంది. సుఖం దేనికి ఉంటుంది? స్థూల శరీరానికి కానీ సూక్ష్మ శరీరానికి కానీ. సూక్ష్మ శరీరంలో ఏముంది? మనసు ఉంది. మనసులో ఏంటి? సంతోషం. సో దీనికి స్థూల శరీరానికి ఏం కావాలి? సుఖం కావాలి, మంచి రుచి కావాలి, మంచి గాలి కావాలి, మంచి ఏసీ కావాలి, మంచి నిద్ర కావాలి. ఇవన్నీ శరీరానికి కావాలి. దైనమ్మ ఇప్పుడు మీకు తేడా తెలిసిందా? వీటన్నిటికీ అసలు ఉండే జీవశక్తి ఆత్మ ఉంది. ఇవన్నీ శక్తి ఎవరు అసలు? ఇవన్నీ చేయడం మనసు పని చేయడానికి
బుద్ధి పని చేయడానికి, చిత్తం పని చేయడానికి, ఇందులో ఊపిరాడి ఎక్కడ బ్లడ్ ఎక్కడికి వెళ్ళాలి, లివర్ పని చేయడానికి, హార్ట్ పని చేయడానికి, అవి అన్నీ మొత్తం డైరెక్షన్ ఎవరిస్తున్నారు? శక్తి ఎవరిస్తున్నారు? అయితే ఆత్మ ఏంటి? సర్వవ్యాపి. ఆత్మను ఎక్కడ బంధించలేము. అదేగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు, అది నీటితో తడవదు, కత్తితో కట్ చేయలేవు, అగ్నిలో కాలదు, దాన్ని ఎక్కడా బంధించలేవు. కానీ ఇప్పుడు ఎక్కడ బంధించబడింది? ఈ శరీరంలో బంధించబడింది. బంధం అయిపోయింది కదమ్మా. ఏదమ్మా ఇంక ఉన్నట్టే కదా ఆ శరీరం. ఇప్పుడు ఏమంటారు? శరీరం తీసే అంటారు. ఆ బయటికి వెళ్ళే ఆత్మ ఎలా ఉండాలంటే దానికి ఒక డైరెక్షన్ ఉండాలి. నేను చెప్తుంది అది, ఒక లక్ష్యం ఉండాలి. ఏ లక్ష్యంతో వెళ్ళాలి బయటికి? అది మానవ జన్మ తర్వాత ఇంకేముంది? ఉత్తమ దేవతలు ఆ జన్మ వస్తే రావాలి. దేవుడు సుఖం కోరుకుంటే ఆ జన్మ. లేదు అంటే నాకు ముముక్షుగానే వెళ్ళిపోయింది అనుకో బయటికి, అది నేను పరమాత్మనే చేరాలి, మధ్యలో నాకు ఇంకేం వద్దు, నాన్ స్టాపే అనుకుంది అనుకో, అది మళ్ళీ మనిషి అవతారం గ్యారెంటీగా ఎత్తి ఆ ముక్తి కంటిన్యూ అయ్యేటటువంటి పరిస్థితిలో పుడుతుంది. అది ముక్తి వచ్చిందని అర్థం ఏంటంటే ఇంకా జన్మ అక్కర్లేదండి. బంధం ఉంటేనే మనిషి జన్మ అమ్మా. బంధం ఉంది అంటేనే మనిషి. ముక్తి అంటే ఏంటి అసలు? జనన మరణం లేనిది ముక్తి. ఇప్పుడు ఆత్మ ఇందులో ఉంది కదా, ఇందులో ఉంది. ఎందులో ఉంది? శరీరంలో ఉంది. ఈ శరీరం అదే జీవుడే. అది చిన్నది, చాలా మైన్యూట్గా ఉంటుంది. కానీ ఈ శరీరం దాన్ని ఎంత వ్యాపిస్తుందంటే ఈ శరీరం వరకే దాని శక్తి ఉంది. ఇప్పుడు ఈ తలుపులను వేస్తామమ్మా, ఈ గదిలో చిన్న బెడ్ ల్యాంప్ వేశారు, అయినా కూడా రూమ్ అంతా ఆగిపిస్తుంది కదా ఆ వెలుతురు. అలా అనమాట. కానీ రూమ్ బయటకు వెళ్తుందా వెలుతురు? వెళ్ళదు. అలాగా మన ఆత్మ ఏమైపోయింది? తనకి తాను నేను ఈ రూమే అనుకుంటుంది ఆ లైటు. అదే ఈ శరీరమే నేను అనుకుంటుంది. అనుకొని దాటి వెళ్ళే శక్తి అది కోల్పోయింది. అందుకని మనం ఈ ఆధ్యాత్మికంలో ముందుకు వెళ్ళే కొలిది మనకు కొన్ని సిద్ధులు వస్తూ ఉంటాయి. దూరంగా ఉన్నది సత్యసాయిబాబాలాగా ఉంటారు కదా, సత్యసాయిబాబా వీళ్ళందరూ దూరంగా ఉన్నది చూడగలుగుతారు, ఎక్కడో ఉన్నది వినగలుగుతారు, ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో కూడా చూడగలుగుతారు. ప్రముఖ స్వామి వారి గారు వీళ్ళందరూ కూడా వాళ్ళకి సిద్ధులు అంటారు. వాళ్ళు సిద్ధులు వచ్చేస్తుంటాయి. ఎందుకంటే వాళ్ళ ఆత్మ వ్యాపించేసింది బయటకు. వాళ్ళకి శరీరం అన్నది అడ్డు కాదు. శరీరం అన్నది ఒక ఇదే ఇటు గోడ కాకుండా గ్లాస్ గోడ అనుకోండి, అన్ని గ్లాసులు అనుకోండి. లోపల లైట్ వెలిగిస్తే ఏమవుతుంది? బయటికి వెళ్తుంది లైట్. అది అంటే ఈ శరీరాన్ని ఈ బండ గోడల నుంచి ముందు గాజు గోడల కింద మార్చుకోవాలి. మళ్ళీ ఆత్మ ప్రసారం జరగాలి. అదే తేజస్సు అంటాం. ఇప్పుడు ఆ మనిషి చూస్తే తేజస్సుగా ఉంటుందండి మొహం. ఆధ్యాత్మిక గురువులు ఎవరైనా చూస్తే, సరైన ఆధ్యాత్మిక గురువుని చూస్తే మొహం తేజస్సుగా బ్రహ్మ తేజస్సు అంటారు వాటిని. అంటే వారిలో ఆత్మ లోన వెలుగునే కాదు, ఇంద్రియాలకు మాత్రమే వెలుగివ్వదు, అది బయటికి కూడా ప్రసరింపజేస్తుంది సూర్యుడిలాగా. క్లారిటీ వచ్చిందమ్మా మీకు? మళ్ళీ కాకపోతే మళ్ళీ అడగండి, పర్వాలేదు. ఇప్పుడు మనసు ఆత్మ ఒకటి కాదు కదా, అర్థమైందమ్మా? ఈ చెయ్యి అలాగో మనసు కూడా అలాంటిది. ఈ చెయ్యిని కొన్ని పనులకు వాడతాం, మనసును కూడా కొన్ని పనులకి వాడతాం. ఏంటి మనసు వాడే? ఏ పనికి వాడతాం? ఆలోచించడానికి వాడతాం. ఆలోచన ఏం జరుగుతుంది? ఎప్పుడైతే మన యొక్క ఆత్మ బలహీనమైందనుకోండి, అంటే అది ఎప్పుడు దుఃఖంలోనూ ఎప్పుడు కూడా బాధలోనే ఉండే బుద్ధితో కలిసిపోయిందనుకో, అది ఏం చేస్తుంది? ఆలోచనలు ఎలా ఉంటాయి? డిప్రెషను, దుఃఖం, బాధ, అనవసరంగా బాధపడుతూ విచారం, ఎప్పుడు ఇంకా బాధగానే ఉంటుంది అన్నమాట. ఎందుకని? ఆత్మ ప్రకాశం ఇంకా డల్ అయిపోతూ ఉంది రోజు కదా. కాబట్టి ఆత్మ బలం పెంచుకోవాలంటే పరమాత్మ బలంతో కలిపితే తప్ప అది బలాన్ని పుంజుకోలేదు. అంటే అర్థం ఏంటి? దుఃఖంలో కూడా దానికి బ్యాలెన్స్ కోల్పోకుండా ఉండడమే పరమాత్మ అంతా ఉండడం సాధ్యం. అదొకటే టెస్ట్. అలాగే కొన్ని పనులు మన జీవితంలో అవ్వలేదు, పరమాత్మ ఇష్టం అని అనుకొని స్థిరంగా ఉంటుంది. ఇట్లా అల్లాడిపోదు అనమాట. స్థిరంగా ఉంటుంది. ఒకటే చెప్తుంది పరమాత్మ, నేను ఈ దారిలోనే ఉన్నాను,
నాకు ఇది కొంచెం ఆటంకంగా ఉంది అనిపిస్తుంది. మరి నాకు ఆటంకం లేకుండా అనిపిస్తావో ఏం చేస్తావో చెయ్యి. ఆ భావన రాకుండా నువ్వు చెయ్యి ఫస్ట్. అప్పుడు ఏమవుతుంది, మనం ఏదైతే ఆటంకం అనుకుంటున్నామో దానికి సేవ కింద వెళ్ళిపోతాం, అందులో ఆనందాన్ని అనుభవిస్తాం. ఇప్పుడు ఏం చేస్తాం, మన సుఖానికి అడ్డొచ్చే దేనైనా కూడా వాళ్ళు చాలా మన పేపర్లో అట్లా కూడా చూస్తున్నాం. మన యొక్క దుఃఖం కలిగితే ఆ దుఃఖాన్ని అధిగమించడం కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, లేకపోతే వాళ్ళ పిల్లల్ని కూడా చంపేసి ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇవాళ పేపర్లో నేను చూశాను, ఇందాక ఎవరో న్యూస్లో చూశాను, 2 చంటి పిల్లల్ని చంపేసి అమ్మాయి అపార్ట్మెంట్ని దూకేసింది. అదేమిటమ్మా ఇది? అందులో ఒక పిల్ల సరిగ్గా పుట్టలేదని వాళ్ళు స్పీచ్ థెరపీ చేయించాలంట, రోజు తీసుకెళ్ళాలి, నువ్వు తీసుకెళ్తావు నేను తీసుకెళ్తావా అని. మూడు పెళ్ళాం అంటే ఆత్మ ఏంటది? బలహీనమైపోయింది. ఎందుకని? సుఖమే కావాలి. ఆత్మ ఏమనుకుంటుంది, నేను మనిషి జన్మకి వచ్చింది, మరి నా చుట్టూ లోకం నిండా ఎన్ని సుఖాలుంటే నేను దేన్ని ఎంజాయ్ చేయకుండా ఆపేది ఎవరు? నా ఫ్యామిలీ. వీళ్ళే కారణం. ఎంత మూర్ఖమైన ఆలోచన! ఎందుకు వస్తుంది అది? బలహీనమైన ఆత్మ, బలహీనమైనటువంటి ఆత్మ, మనిషి జన్మకి లక్ష్యం ఏంటో తెలియని ఆత్మ ఇరుక్కుపోయింది. మనసులో ఇరుక్కున్నది. అది మనం ఈ మనిషి జన్మని ఉన్నతంగా వస్తుంది తీసుకెళ్ళడానికి కానీ వెనకెళ్ళడానికి కాదని తెలుసుకోలేని ఆత్మ, బయట మాయ ప్రలోభాలు లొంగిపోయినటువంటి ఆత్మ. నేను కుటుంబానికి సేవ చేస్తున్నాను అనుకోవట్లా, ఉత్తరిస్తున్నాను అనుకుంటున్నాను ఆత్మ. నేనేదో నా పెళ్ళాం పిల్లని చోట పెద్ద ఉత్తరించినట్టుగా ఫీల్ అవ్వడం, ఇవన్నీ ఫీలింగ్లు, ఇవన్నీ ఏం చేస్తుందంటే ఆత్మని బలహీనం చేసేస్తుంది. అప్పుడేమవుతుంది, ఈ వైఫ్ అండ్ హస్బెండ్ల మధ్య ఇంట్లో ఒక రకమైన పోరాటం స్టార్ట్ అవుద్ది. పోరాటం అంటే ఏంటి? నువ్వు గొప్ప నేను గొప్ప, నువ్వు అది నేను ఇది, నువ్వు అలాగా నేను ఇలాగా, అప్పుడు అలాగా ఇప్పుడు ఇలాగా. ఏంటిదంతా అంటే కాలంలో ఇరుక్కుపోతారు, పరిస్థితిలో ఇరుక్కుపోతారు, మనుషుల్లో ఇరుక్కుపోతారు. ఈ ఇరుక్కుపోయే భావం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ఇదంతా కూడా పరమాత్మ మీదకే భారం వేయాలి. అదే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పింది. నీ కర్మ నువ్వు ధర్మపరంగా ఆచరించు, కర్మ ఫలితం నేనిస్తాను, నువ్వు తీసుకోవద్దు, నువ్వు డిసైడ్ చేయొద్దు నీ కర్మ ఫలితాన్ని. అంటే నీ కర్మ ఫలితాన్ని నువ్వు డిసైడ్ చేస్తే జరిగే దుష్పరిమాణాలు ఇవి. ఇలా ఉంటే కొన్ని చోట్ల పరువు హత్యలు, ఎవరో ఇంకోళ్ళు పెళ్లి చేసుకున్నారని, ఇంకోళ్ళని ప్రేమించారని, కుటుంబం పరువు మొత్తం చంపేసేది. ఏంటిది? ఎక్కడికి ఉన్నావు? ఎక్కడ ఇరికిపోయావు నువ్వు? ఈ గ్లోబలైజేషన్లో కూడానా? ఎక్కువటం కాదు, మాది కాల పరిణామం. మనం ఎవరో చెప్పడానికంటున్నా, భగవంతుడు రాసిపెట్టాడు అట్లా. అందుకని ఏం చేయాలి? సత్సంగాలు అవసరం. నేను పదే మీకు చెప్తా ఉన్నాను, ఇలాంటి కాలనీలో కాదు, ప్రతి కాలనీలో సత్సంగ సెంటర్ ఉండాలి. వాళ్ళు ఇది చెప్పట్లేదు నేను, మన వరల్డ్ మెంటల్ హెల్త్ డే జరిగింది మన 4 రోజుల క్రితం, అంతర్జాతీయ మానసిక ఆరోగ్య దినం జరిగింది ఈరోజు అని చెప్పి పెట్టారు. అందులో ఏంటో తెలుసా, గవర్నమెంట్లు స్టార్ట్ చేయాలంట ఈ సైకలాజికల్ కౌన్సిలింగ్ సెంటర్స్. లక్షకి కనీసం 17 మందో 20 మందో డాక్టర్లు ఉండాలంట. అంటే సైకాలజిస్టులు ఉండాలి. అంటే పర్సనల్ డెవలప్మెంట్ వాళ్ళు కావచ్చు, కలిసి చెప్పగలిగే వాళ్ళు కావచ్చు, కౌన్సిలింగ్ చేసేవాళ్ళు కానీ ఉండాలి. లేరు. ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. చిన్న పిల్లలు డ్రగ్స్ తీసుకుంటున్నారు. సబ్జెక్ట్ చెప్పేవాడు గురువు కాదు కదమ్మా, వాడి చేతిని తీసుకుని చెప్పేవాడు. వాడికి అవగాహన లేని వాడేం చెప్తాడు? టెక్స్ట్ బుక్లో చదువుతాడు. అయితే ఇది మానసిక కౌన్సిలింగ్ టెక్స్ట్ బుక్లో చెప్పేది కాదు. జాగ్రత్తగా అర్థం చేసుకొని ముందు, అందుకనే ఈ సాంప్రదాయాల్లో ఉండాలి ఎవరైనా సరే. ముందు సాంప్రదాయాన్ని ఇంటిలిపాది ఫాలో అయితే, ఎందుకు ఫాలో అవుతున్నామో వాళ్ళకి చెప్పగలిగితే వాళ్ళు కూడా ఫాలో అవుతారు. ఇప్పుడు ఏం జరిగింది? 3 ముక్కలు అయిపోయింది ఇంట్లో. ముసలివాళ్ళు ఒక రూటు, ఈ మధ్య వయసు వాళ్ళు ఒక రూటు, పిల్లలు ఒక రూటు. ఎవడి రూటు వాడిదే, ఎవడి దారి వాడిదే, ఎవడి ఎజెండా వాడిదే. ఇంకేం నడుస్తుంది? ఒకళ్ళని చూసే వాళ్ళు అలా ఏంటి, వాళ్ళ భావాలకు కూడా ఎక్స్ప్రెస్ చేయలేనటువంటి పరిస్థితిలో ఇలా చూస్తూ ఉన్నారు అందరూ కూడా. దీనికి కారణం ఏమిటి? సత్సంగాలు లేకపోవడం. సత్సంగం అంటే నేను ఆత్మని తెలుసుకోవాలి, నేను మనిషిని ఈ జీవుని అయితే కాదు, ప్రలోభాలకి లొంగకూడదు.
అన్న విషయాలు తెలియాలి కదా. మరి ఎంత మూర్ఖమైన పని అది. ఎందుకని? పట్టుదల వచ్చింది, నేనే తీసుకెళ్ళాలా, ఇప్పుడు నువ్వు తీసుకెళ్ళవా, లేదా కష్టమైన పని అది. పిల్లని మరి స్పీచ్ థెరపీ తీసుకెళ్ళాలి రోజు అంటే, అమ్మాయి ఆల్రెడీ పాపం అమ్మాయో అబ్బాయో వాళ్ళు బలహీన పరిస్థితుల్లో ఉన్నారంటే మరి ఇంత సేవాభాగ్యం అది. ఇన్ని జన్మల ఇది పోతుంది అది తెలుసా? ఇన్ని జన్మల దోషాలు పోతాయో తెలుసా అమ్మా. ఇప్పుడు నేను దీనికి సేవ అని చెప్తున్నాను మీకు, ఆ గుడికి సేవ చేయండి అమ్మా అంటే మీరు నిజంగా కొన్ని లక్షల జన్మలు దాటేశారు మన సేవకి వెళ్ళినాడు. మీకు తెలియదు ఆ విషయం. కొన్ని లక్షల జన్మల్లో ఉన్న దోషాలు పోయాయి. తమాషా కాదు అది, మీకు అర్థం కాకపోవచ్చు చెప్పేది. ఎందుకంటే మనం ఆ లైన్లో వెళ్ళట్లామా, ఆ ఆలోచన లేదు అసలు. ఆ ఆలోచన మనం డైరెక్షన్లో పెట్టాం. అన్నీ బాగుంటే అప్పుడు దేవుడి సత్సంగం. ఇది కాదు. ఇప్పుడు ఏం చేయగలం చెప్పండి. పరిస్థితి ఎవరికా డెసిషన్ తీసేసుకుంటున్నారు. సూసైడ్, మర్డర్లు, వాడిని వీడిని మోసం చేసేయడాలు, వీడిని వాడ దోసేయడాలు, అబద్ధాలు చెప్పేయడాలు. దానివల్ల ఏం సాధిస్తాం? క్లారిటీ వచ్చిందా మీకు ఇప్పుడు? కాబట్టి ఆత్మ బలం చేసుకోవాలంటే పరమాత్మ ఒక్కడే మనం సరిపెట్టుకోవాలి. పరమాత్మ తప్ప మనకు బలం గౌరవ ఇవ్వలేదు. ఇవ్వాలంటే మీకు దారి కేవలం సత్సంగం, గురువే. ఇంకో దారి చెప్పేవాళ్ళు లేరు. మీ దగ్గర ఆ మ్యాప్ ఎవరి దగ్గర లేదు. పరమాత్మ ఎన్ని పుస్తకాలు చెప్పినా, ఎన్ని దాంట్లో ఉన్నా మధ్యలో గురువు దగ్గరనే ఆయన వాణి మనకు వినిపించేది. సో గురువు ద్వారా వచ్చే వాణిని తూచా తప్పకుండా ఎవరైతే ప్రవర్తిస్తారో ఆజ్ఞాపాలన అంటారు. దాన్ని ఏమంటారు? ఆజ్ఞాపాలన ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఈజీ అయిపోతుంది. వాళ్ళు మెట్లు ఎక్కట్లా, 7 కొండలు మోకాల పర్వతం ఎక్కినట్టు ఉండదు ప్రయాణం. ఎస్కలేటర్ మీద వెళ్ళిపోవచ్చు. ఎక్కువ ఆలోచించే పనే లేదు. ఆయన ఏం చెప్తే చేయడమే. అమ్మాయిలు సేవకి వెళ్తే మంచిది అని అన్నాను అంతే. 10 మంది వెళ్ళిపోయారు. అట్లా నా కోసం కాదు కదమ్మా అది. మీరు వెళ్ళకపోయినా అక్కడేం ఆగిపోద్ది ఆ పని. ఆ భాగ్యం మనకు వచ్చింది. భాగ్యం అది. మనం గుడికి వెళ్ళి సేవ చేయడానికి మేము పరుగులు పెడతామమ్మా. మీరు నమ్మరు. అది బాబు నచ్చేది, అదే నాకేమండి, ఇది నాకేమండి చేయకుంటాం. ఎందుకంటే గురువు చెప్పాడంటే అందులో ఏదో మనకి పరమార్థం ఉందని గ్రహించాలి. అంతే. ఎంత బాగా చూసుకుంటారమ్మా. ఎవరు నేను ఆల్రెడీ చెప్పాను, 10 మంది వస్తారండి, వాళ్ళు టైం వేస్ట్ చేయొద్దు కొంచెం ఏదైనా. అంటే నేను చెప్పింది ఏంటంటే మనం ఏదో నా కోసమో మనం చేసే ఆ 4 డబ్బులకో లేకపోతే సేవకో లేదా ఆ గుడి ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి ఆ గుళ్ళని కూడా. అది మనకు వచ్చే భాగ్యం. అది మనకు తెలియదమ్మా. అది మనం చెప్పుకుంటున్నాం కదా సత్సంగం. రేపు గురువారం చెప్పుకుంటున్నాం కదా, మహాపురుషుల చరిత్రలు చదువుతూ ఉంటాం కదా మనం. అందులో ఒకటే మీకు తెలుస్తుంటాయి. అప్పుడు ఎందుకు చెప్పారు అలాగా చాలామంది తెలియదు. తర్వాత తెలుస్తుంది అనమాట వాళ్ళు దోషాలు పోవడానికి. మనం ఒకసారి మనం కథ చెప్పుకున్నాం కదా. ఒక ఆయన అది పూజకి రమ్మంటే స్వామినారాయణ భగవాన్ అతనికి ఏదో ముళ్ళు దిగి రాకుండా ఆగిపోతాడు ఆయన దగ్గరికి. రాకపోయేటప్పటికి అది ఎంతో బాధపడిపోతాడు. ఏంటి నేను వెళ్ళకుండా ఆపి భగవంతుడు నా భగవంతుడు అంటే భగవంతుడు నేను చాలా ఇష్టం కదా, నన్ను ఎందుకు ఆపేశాడు పరమాత్మ, ఇదేంటిది స్వామినారాయణ భగవాన్ అని బాధపడిపోతే ఆ తర్వాత తగ్గిన తర్వాత వెళితే చెప్తాడనమాట, చాలా మంచి పని అయింది, బాగున్నాను, ఇప్పుడు బాగుందని. అదేంటి స్వామి నేను చూడలేకపోయాను, ఆ పండగని రాలేకపోయానంటే అప్పుడు చెప్తాడనమాట, సరిగ్గా నువ్వు బయలుదేరిన రోజే వాడిని చంపడానికి అక్కడ రైడ్గా వెయిట్ జనం ఉన్నారు, వాడి శత్రువులు దారిలో. ఎవరు తెలుస్తుంది అది? ఇలా చెప్తాడండి, పక్షపాతం అండి, ఇదేంటిది, వాళ్ళకేమో అందరు రమ్మని నేను రావద్దని చెప్పారు, ముళ్ళు దిగితే మాత్రం నేను వస్తానంటున్నానుగా అని అలా. అది గురువు మీద ఉంటే నమ్మకం, విశ్వాసం. చెప్పాడు అంటే అది ఇమీడియట్గా చేసేయాలి అంతే. అప్పుడు ఈజీ అయిపోతుంది. అనే ప్రాణం తీసుకోమని చెప్పలేదుగా, ఇంకో ప్రాణం తీయమలేదుగా, ఒక అబద్ధం చెప్పలేదుగా, అవునా కదా? మనకి అర్థం కాని విషయం ఒకటి చెప్తారు, అందులో అర్థం అయితే లాజిక్ మనకి లేదు. ఎందుకంటే మన మనసు దాటి ఆలోచించగలిగేది పరమాత్మ, గురువు మాత్రమే, ఇంకెవరికి అది తెలియదు. ఆ సేవ ఇచ్చేటప్పుడు ఇస్తారు, ఇచ్చినప్పుడు ఆనందంగా తీసుకున్న వాళ్ళు అది ముముక్షం అనమాట, ఆజ్ఞ కింద ఫాలో అయి తీసుకున్నవాడు. నేను మరీ చెప్తాను సుజాత గారి గురించి, ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆవిడ పేరు తలుచుకుంటే నాకు పుణ్యం. నిజంగా చెప్తున్నా, తను రోజు మిస్ అవ్వడండి, 4-5 పేజీలు ఆవిడ ట్రాన్స్లేషన్, ట్రాన్స్లేషన్ చేస్తారా అన్నాను అంతే, ఇంకా రాలా.
రోజుకి 4 పేజీలు ఆవిడ నాకు తెలుగు ట్రాన్స్లేషన్ చేసి పంపిస్తూ ఉంటారు ఆవిడ. ఆ భగవద్గీత ప్రతిరోజు శ్లోకం చదవండి అన్న విషయాన్ని ఆవిడ ప్రతిరోజు క్రమం తప్పకుండా గురువుగారు ప్రణామములు, నేను ఈరోజు ఈ శ్లోకం ఇది, దీని భావార్థం ఇది అని పంపిస్తారు. ఎన్నిసార్లు చెప్పానమ్మా నేను? ఒక్కసారి చెప్పా. అది ముముక్షు, అది భగవంతుడికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత. మిగతావన్నీ లేవా ఆవిడికి? పిల్లలు ఉన్నారు, మనవాళ్ళు ఉన్నారు, మనవరాళ్ళు ఉన్నారు, వాళ్ళతో పాటు తిరుగుతూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. అయినా పరమాత్మ అన్నది ప్రయారిటీ నెంబర్ 1. లేకపోతే మళ్ళీ పరమాత్మ లేని కుటుంబంలో పుడతాం, మళ్ళీ పడిపోయి మళ్ళీ నానా కష్టాలు పడి మళ్ళీ తెలుసుకొని మళ్ళీ అశ్రద్ధ చేసి మళ్ళీ పడిపోయి మళ్ళీ నానా కష్టాలు పడి మళ్ళీ అశ్రద్ధ చేసి తెలుస్తుంది కదా మొత్తానికి. పెద్ద ఎంతకన్నా చూసేది ఏం లేని విషయం అర్థమైపోతా ఉంది. ఇంతకన్నా ఏం చూస్తారు జీవితంలో అన్న భావన మనలో కలిగితే అది గురుభావన అంటే. ఆవిడ వయసుకి నా వయసుకి చాలా తేడా ఉంది, చాలా పెద్ద ఆవిడ. అసలు పైగా పోనీ ఆవిడకి ఉన్నటువంటి వయసుకి రాయడం, సొంతగా పెన్నుతో రాయడం, 4-5 పేజీలు ట్రాన్స్లేషన్ అంటే మాటలా చదవాలి, అర్థం చేసుకోవాలి, దాన్ని తెలుగులో రాయాలి. రాసి శుభ్రంగా వాడి ఫోటో తీసి నాకు పెడతారు ఆవిడ. అవన్నీ కలెక్ట్ చేసి తీసుకొస్తున్నారు ప్రింట్ చేయడానికి అనువుగా. గురుగారికి వచ్చేటప్పుడు ఇంకా 10-15 ఉంటాయేమో పేజీలు. అంత ఏం పర్వాలేదమ్మా, అంత కంగారుగా చేయొద్దు ఈ పని. ఇది భగవంతుడి కోసం చేస్తున్నారు, నా కోసం కాదు. ఆయన మీతో చేయిస్తున్నాడు, ఆ మాట నాతో చెప్పించాడు, ఆ పని కల్పించి నా ద్వారా మీకు ఇప్పించాడు అంతే. అది మీకిద్దరున్న సంబంధం, నాకేం సంబంధం లేదు అందులో. నేను కేవలం నిమిత్తుడిని అంతే. కాబట్టి మీ పనిలో మీరు చెయ్యండి. రాగానే మీ దాని శుభ్రంగా అన్ని పేజీలు తీసుకొని దాన్ని మళ్ళీ నేను టైప్ సెట్ చేసి ఫోటో చేసి పుస్తకంగా ప్రింట్ చేస్తాను. సత్సంగ సౌరభ్ 12 ఆవిడ మొత్తం ఫస్ట్ తెలుగు సత్సంగ సౌరభ్ ఆవిడ ద్వారా అవుతుంది. అది మన కాలని మన సత్సంగానికి దక్కుతోంది ఆ భాగ్యం. ఇప్పుడు మీరు వెళ్ళారంటే ఈ విషయం మొత్తం బిఏపిఎస్ సంస్థలో ప్రపంచవ్యాప్తంగా తెలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఇలాగ మహిళా భక్తులు ఫలానా ఆర్టీపీ నుంచి ఇట్లా వచ్చారు, సేవలో పాల్గొన్నారు, ప్రతి నోట్ చేస్తారన్నమాట అది. కాబట్టి ఆ గురువాజ్ఞ మీద అది మీ భాగ్యం అమ్మ, అంతే. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. లేడీస్ ఎక్కువ మాట్లాడాం మేము అక్కడ. అది చెప్తా పేరే నేను అక్కడ ఇక్కడ పాతబట్టికి చెప్పాను. పాయిలని ఆ రోజు వచ్చారు కదా గుజరాత్ ఆవిడ, 1 సిటీలో ఆవిడకి ఫోన్ చేసి చెప్పాను అంతే. అభిషేక్ అని ఒక ఆయన ఉన్నారు, వాళ్ళ మిస్సెస్ అనుకుంటాను మీతో మాట, శ్వేత అని ఒక ఆవిడ వచ్చారు. నేను వెళ్తాను సార్, నేను మాట్లాడతానండి అంతే. వాళ్ళు చూసుకుంటారు. మనం భగవంతుడు మన గుడికి వెళ్ళాక మనం చేసేది ఏముంది, జస్ట్ అవి చెప్పడం చెప్పాం 10 మంది వస్తారని రెడీ చేసుకుంటారు. ఏమ్మా అది మీకు క్లియర్ అయిందా డౌట్? వెరీ గుడ్, మంచి క్వశ్చన్ వేస్తారు మీరు. అది నాకు నచ్చే విషయం అది. ఎందుకంటే కొంచెం ఆలోచిస్తున్న వాళ్ళే అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ శబ్దాతిగ కదా, లైన్ అవ్వలేదు కదమ్మా, 67 కదా. భూషయ అంటే భూమిపై శయనించిన వాడు, భూషణ ఆభరణమై ఉన్నవాడు, భూతి అన్నిటికీ మూలమై ఉన్నవాడు. అండ్ అన్నిటికంటే ఇక్కడ ఏంటి, సమస్త ఐశ్వర్యాలకి కారకుడైన వాడు. విశోక శోకం లేనివాడు అంటే పరమానంద స్వరూపుడు. శోకనాశన స్మరించినంతనే భక్తుల శోకాన్ని నశింపజేసేవాడు. అందుకనే స్మరణ మాత్రేనా అంటారు. మనం ఏం చేస్తాం, నామం ఒకటే స్మరిస్తాం, దానివల్ల అంతా రాదు. నామం స్మరిస్తూ ఆయన రూపాన్ని మనసులో వెంటనే గుర్తు రావాలి. గుర్తొస్తే కనుక మీకు శోకం వెంటనే పోతుంది. సాధన చేసి చూసుకోవచ్చు కావాలి. ఆటోమేటిక్గా కనిపిస్తాడు. పూజ మనం పర్ఫెక్ట్గా చేస్తే, పూజ కరెక్ట్గా చేస్తే ఆయన మన కళ్ళల్లో మెదులుతాడు. పూజ చేస్తున్నప్పుడు మనం ప్రత్యక్షంగా అక్కడ భగవంతుడు కూర్చున్నాడు అన్నట్టు చేయాలి. అప్పుడు ఆయన మనం చూసి నవ్వుతూ ఉంటాడు, మన కళ్ళు చూస్తూ ఉంటాడు, అన్నీ చక్కగా గమనిస్తూ ఉంటాడు.
ఇవన్నీ మనం ఫీల్ అవుతాం పూజ చేస్తున్నప్పుడు, కరెక్ట్గా పూజ చేస్తే. ఏమా అదే చూపు ఎప్పుడైతే ఆ చూపుల భగవంతుడితో మనం కలిసి ఒక పావుగంట అరగంట సేపు పూజ చేస్తామో రోజంతా అదే మన కళ్ళలో మెదులుతూ ఉంటుంది. ఇంకా శోకం దరిచేసే సమస్య లేదు. ఎందుకంటే దాని తగ్గ బుద్ధి ఆయన ఇచ్చేస్తాడు, ఆలోచన. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో చెప్పగలుగుతాడు. అది మరీ అక్కడ మనకి విరుద్ధమైనది ఏదో జరగబోతుంది అనుకోండి, దాన్ని పక్కే తప్పిస్తాడు. నిజంగా విరుద్ధమైన జరిగిందనుకోండి, అది మన మంచి కోసం అనుకునేలా చేస్తాడు. మనకు విరుద్ధమైనది జరిగితే, ఇది నింద చెప్పా కదా, వాడికి ఎవడో చంపబోయాడు, చిన్నదాంతో పోతుందని చెప్పానే, ముళ్ళుతో పోయింది వాడికి. అలా అయిందని అనుకునేలా మనం చేస్తాడు. మన పైన ఎంత విరుద్ధ ప్రచారం జరిగినా, మన మీద విరుద్ధంగా ఎవడైనా మాట్లాడినా కూడా అవన్నీ కూడా మనకేమీ అంటవు, మనల్ని ఏమి డిస్టర్బ్ చెయ్యవు. ఆ స్థితిలో మనల్ని భగవంతుడు ఉంచుతాడు. అదే ఆనందానికి రహస్యం. శాంతికి ఆనందానికి ఇంతకుమించి రహస్యం ఇంకోటి లేదు. కాబట్టి ఇదంతా పూజలోనే స్టార్ట్ అవుతాయి. ఆ నామస్మరణ అంటే ఏమని చేస్తారు? మీరు నామం చేస్తుంటే మనసు ఎక్కడ ఉంటుంది? ఇది నామం చేస్తూ ఉంటుంది నోరు, మనసు ఎక్కడ ఉంటుంది? చక్క 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 ఎక్కడికో వెళ్ళిపోతుంది. లేనివి ఉన్నవి, లేనివి ఉన్నవి, రాబోయేవి, భయాలు, ఆందోళన, కంగారు, బెంగ, ఏమిటి ఇవన్నీ? ఏంటి ఇవన్నీ? టిఫిన్లో కూడా మళ్ళీ పంచదార అయిపోయింది, కాఫీ గుర్తొస్తుంది, కాఫీ కూడా అయిపోయింది, తెప్పిద్దాం అనుకున్నాను. ఇదే కదా అమ్మా. రానివ్వండి, దానికి ఆందోళన ఎందుకు? అదే చెప్పేది, ఆందోళన ఎందుకు అంటున్నా. కాఫీ కూడా అయిపోయింది, అదే సాధన, అదే సాధన, అదే సాధన. అదేం అర్జెంటు కాదు కదా, ప్రాణం పోయే పరిస్థితి ఉండదు కదా కదా. కానీ మనకేంటంటే ఒక అలవాటునే మన బాస్ కింద చేసుకుంటాం. మన యజమాని ఎవరు అంటే నా అలవాటే, నా అలవాటే నా యజమాని. నువ్వు ఎవరికి ఎప్పుడు అందరికీ బానిస. నీ అలవాటుకి బానిసవే, నీ కుటుంబానికి బానిసవే, నీ మనస్సుకు బానిసవే, నీ బుద్ధికి బానిసవే. అమ్మా అదే చెప్తున్నాను. చివరికి ఎవరు యజమాని ఎవరు? అలవాటు. ఈ మాటలు చెప్పారు కదా. మళ్ళీ వాళ్ళు బాసులు, మళ్ళీ పక్కన ఉన్న వాళ్ళు చూస్తాడు, పక్కన వాళ్ళు మళ్ళీ బాస్. వీళ్ళు కాక మళ్ళీ పక్కన యజమానులు 10 మంది ఉంటారు. ఏ యజమానులు ఫాలో అవ్వాలి? ఒకే ఒక యజమాని ఉన్నాడు. ఆయన ప్రసన్నత కోసం మనం ఏ పనైనా చేయాలి. వాళ్ళందరూ మనలాగే పాపం క్లాసులో పిల్లలు ఫెయిల్ అయ్యి వచ్చే కొంతమంది ఉంటారు. వాళ్ళు ఎక్కడెక్కడో ఫెయిల్ అయ్యి వచ్చిన బ్యాచ్. వాళ్ళ ప్రసన్నత కోసం చూసామంటే మనం ముందుకు పోలేం. ఏమా అది సాధన. ఆందోళన పడద్దు. కాఫీ తాగొద్దు నేను చెప్పట్లా. పిల్లలకి తెచ్చుకుంటా, లేదా వాడు చెప్పినట్టు జెప్టో ఫోన్ చేస్తే వస్తుంది, అరగంట వస్తుంది. కాఫీ కొంచెం పావుగంట లేట్ అవుతుంది. వాళ్ళ నష్టం ఏంటి? అంటే అలవాటు ఎట్లా తయారవుతుందంటే మనిషిని, అందుకని అలవాటుని బ్రేక్ చేయాలి. నేను ఎక్కడ అలవాట్లు ఇరుక్కుపోతున్నానా? అలవాటు ఏమైనా నాకు యజమానిగా పనిచేస్తుందా? నేను అలవాటుకి అలవాటు నా బానిస. ఇదేంటి యజమాని ఏమిటి? అది నా బానిస. ఎవరు అలవాటు యజమానిగా చేసింది? మనసు. నా మనసే చేసింది ఆ పని. ఎవరు చెప్పారు అది? కాఫీ తాగకపోతే ఎలా కానీ, ఇది నీ అలవాటు కదా, నువ్వు ఎందుకు తగ్గుతావు, తగ్గేదేలే అని ఎవరు చెప్తున్నారు? మనసు. అంటే మన యజమాని ఎవరు? మనసు. నోరు మూసుకో, నువ్వు నాకు బానిసవి, నోరు మూసుకూర్చో, ఎప్పుడు తాగాలో ఎప్పుడు తాగకూడదు నాకు తెలుసు. కాబట్టి ఇవాళ లేట్ అయినా ఏం కాదు, నువ్వు కాసు షటప్ అని చెప్పగలగాలి. మైండ్ని ఇలా చూడగలగాలి, మనం సెపరేట్గా చూడగలగాలి. కోపం వచ్చేస్తుంది అనుకో, ఆగాలి, అక్కడ అంత సీన్ లేదు, అక్కడ ఆగాలి. అయ్యే మనకు వస్తాయమ్మా. ఈ అలవాటు చేసుకోవాలి. దాన్ని దూరంలో చూడగలగాలి. శత్రువులందరినీ కూడా దూరంగా చూడగలిగిన నాడు మనం వాటిని ఆపగలుగుతాం. లేకపోతే అది ఈ లోపల మనం కబలించేస్తుంది. సుడిగాలు ఎలాగైతే కబలించేస్తుందో మనల్ని కబలించేస్తుంది. ఆత్మ బలహీనమైంది. వాళ్ళకి ముగించేద్దాం, మిగతా పనులు ఉన్నాయి కాబట్టి రాయాల్సి. ప్రార్థన చేసేయండి. యదక్షర పదభ్రష్టం
येनं तु यद्भवेत् सर्वं क्षम्यतां देवा कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि नारायणायेति समर्पयामि नारायणायेति समर्पयामि। जय श्री राम, जय श्री कृष्ण, जय स्वामीनारायण।